ఇదిగో విశ్వసించి ప్రార్థించు. నీవు ప్రార్థనలో ఏదైతే అడిగావో అది పొందుకుంటాను అని విశ్వసించు అని అంటూ ఉన్నాడు ఆ దేవాతి దేవుడు. అదేవిధంగా పరిశుద్ధమైన గ్రంథంలో ఎక్కడైనా కూడా మనకి విశ్వాసం లేకపోయినా కూడా కొన్నిసార్లు ఆ దేవాతి దేవుడు తన యొక్క దయ చొప్పున, తన కృప చొప్పున అద్భుతాలు చేశాడు, బిడ్డలని రక్షించాడు. కాబట్టి ఈ యొక్క మర్సీకి ఎంత వాల్యూ ఉంది అని అంటే, దేవుడి తల్లి అయిన మన మరియ తల్లి యొక్క మర్సీ ఎంత గొప్పదంటే తన హృదయం అంతా, ఆ దేవాతి దేవుడి యొక్క హృదయం అంతా. ఎలా చెప్పొచ్చు అంటే, కానాపల్లి విందులో ఆ తల్లి అచ్చట ఉండెను. ఆ తల్లి వెళ్ళి అడిగినప్పుడు దేవాతి దేవుడు యేసుప్రభుల వారు వచ్చి అద్భుతమైన కార్యము చేస్తున్నాడు. అంటే ఎంత కంపాషన్ ఉందో, ఎంత మర్సీ ఉందో అమ్మ మరియ తల్లికి మనకు అర్థమవుతుంది. కుటుంబానికి ఆదరణగా, దయగలిగిన మాతగా వారి కోసం మొరపెడుతూ ఉంది ఆ దేవాతి దేవుణ్ణి. మనమందరం కూడా ఈరోజు ఏం నేర్చుకోవాలంటే, దయగల మాత మా మీద దయ చూపించమ్మా, అదేవిధంగా మేమును పరుల పట్ల దయ చూపించే మంచి మనస్సును ఆ దేవాతి దేవుడు మాకు ఇవ్వాలని ప్రార్థించు తల్లి అని మనం అడిగితే ఆ తల్లి మురిసిపోతుంది. అదేవిధంగా మనకి అమ్మ మరియ తల్లి లాంటి మనస్సుని ఆ దేవాతి దేవుడు ఇవ్వాలి అని కోరుకుందాం. ఎందుకంటే లూకాసు వార్త 2:19, 2:51 వాక్యం ఇలా సెలవిస్తుంది, మరియ తల్లి తన మనస్సులో అన్నీ పదిలపరుచుకొని మనన చేసుకుంటూ ఉంటుంది. అంటే ఆ తల్లి దయ ఎంత గొప్పదంటే, నోరు తెరిసి ఒక్కరిని కూడా ఒక మాట అన్నట్లు పరిశుద్ధమైన గ్రంథంలో లేదు.